వస్తుంది. గెల నుండి 5 నుంచి 10 పళ్ళు వదులుగా అయ్యి రాలి కింద పడిన గెల కోతకు సిద్ధమైందిగా నిర్ణయిస్తారు. అలాగే పళ్ళ రంగులో వచ్చిన తేడాను బట్టి కూడా గెల కోతకు వచ్చిందని లేదని నిర్ణయిస్తారు. పండిన పళ్ళ గెలను వీలున్నంత త్వరగా చెట్టు నుండి కోత కోసి ప్రాసెసింగ్ చేసి ఆయిల్ తీసినచో హైడ్రాలిస్ చర్య వలన పళ్ళలోని పామాయిల్ యొక్క ఫ్యాంటీ ఆమ్లాల శాతం పెరిగిపోతుంది. అయితే దెబ్బతిన పళ్ళ నుండి తీయు నూనెను కూడా FFA పర్సెంటేజ్ పెరిగిపోతుంది. సరిగ్గా పక్వానికి వచ్చిన పళ్ళ నుంచి తీసిన నూనెలో FFA శాతం 1 నుంచి 2% వరకు ఉండును. ఫ్రీ ఫ్యాంటీ ఆమ్లాలు అనగానేమి? ఆయిల్ అనేది ఫ్యాంటీ ఆమ్లాల గ్లిసరిస్ సమ్మేళనం వలన ఏర్పడును. 3 అణువుల ఫ్యాంటీ ఆమ్లాలు 1 అణువు గ్లిసరిస్ రసాయనిక సమ్మేళనం వలన 1 అణువు ఆయిల్ మాలిక్యూల్